ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. వినరండి జనులారా, విషయం ఒకటుంది. కనరండి ప్రజలారా, మాటల కందనిది. మహిళా
ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే, భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. వెల్దుర్తి మండలంలో మరి ఇక్కడ ఆఫీస్ కాడ పార్టీ జాయినింగ్లు భారీగా జరిగినాయి. మరి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి రావడం జరిగింది. అందరూ కూడా మీరు ఎందుకు రావడం ఇక్కడికి మరి వాపస్ తెలుగుదేశానికి అంటే, మేము ఏదో ఆశించిపోయినాము, ఆ ఆశ ఫలించలేదు. మరి అక్కడ ఉన్న లీడర్ల ప్రవర్తన అయితే ఏమి, ఇంకా అక్కడ ఉన్న ప్రభుత్వ పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చక వీళ్ళందరూ మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావాల్సిందే, ఈ ఎన్డీఏ కూటమి బలపరచాలా అని చెప్పి ఈ రోజు వెల్దుర్తిలో టౌన్ నుంచి చాలా మంది మటుకు 65,000 కుటుంబాలు వచ్చి జాయిన్ కావడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, మరి రాబోయే కాలంలో మీరందరూ చూస్తూనే ఉన్నారు, రాబోయే కాలంలో 100% గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఇక్కడ ఫామ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఎన్డీఏ కూడా అంటే మనం ఎన్డీఏలో కూడా ఉన్నాము కాబట్టి 100% గా మన స్టేట్ ని ముందరికి ఛాన్సెస్, మన స్టేట్ కి డెవలప్మెంట్ అయ్యే ఆస్కారాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇలానే ఇప్పుడైతే ప్రస్తుతానికి వెల్దుర్తి మండలంలో మేము ఆల్మోస్ట్ ఒక 15 పల్లెలు కూడా తిరగడం జరిగింది. ఏ ఊరికి పోయినా కానీ భారీ రెస్పాన్స్ ఉంది. ఆడవాళ్ళు ముందరికి వచ్చి మీరు పెట్టిన పథకాలు చాలా బాగున్నాయి, ఆడవాళ్ళకి సులభంగా చేస్తున్నారు, మా బతుకులు బాగా జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే కాలం కూడా 100% గా ఇక్కడ మనము పత్తికొండలో వెల్దుర్తి మండలంలో కంపల్సరీగా తెలుగుదేశం పథకం ఎరుగుతుంది ఇక్కడ. అదే కాకుండా ఈ మిగిలిపోయిన డెవలప్మెంట్ వర్క్స్ ఏమైతే ఉండేనో అంటే 68 చెరువులకు తీసుకోండి, దాని తర్వాత రోడ్ డెవలప్మెంట్ అయితే ఏమి, ఊర్లలో సిమెంట్ రోడ్లు అయితే ఏమి, కాలువలు అయితే ఏమి, డ్రింకింగ్ వాటర్ సప్లై సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.